మన దేవాలయంలో అమ్మవారి స్వామివారి నాగకన్యలు నాగదేవతల విగ్రహాలు పురాతన కాలం నాటి 11వ శతాబ్దం నాటి అమ్మవారి విగ్రహాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అమ్మవారు, ఈ స్వామివారు, రాహుకేతు విగ్రహాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క నాగకన్యా దేవతల విగ్రహాలు మనం చూడడం జరుగుతుంది. ఇలాంటి పురాతన విగ్రహాలు ఈ దేవాలయంలో కలువు. 11వ శతాబ్దం నాటి కాకతీయుల నాటి పాలనలో ధ్వంసమైనటువంటి గుళ్ళ విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శాంతులు, సర్పదోషాలు ఉన్నటువంటి వారికి శాంతులు చేసి నాగప్రతిష్ఠలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నల్లరాతి విగ్రహాలు మొత్తం కూడా శాంతులు చేసి వారికి నాగదోషం ఉన్నట్లయితే నాగప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలభైరవేశ్వర స్వామివారు కాశీ క్షేత్రంలో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. స్వామివారి కాలభైరవేశ్వరుడు పైన పుట్ట ఉంటుంది. స్వామివారి ఇక్కడ కూడా నాగకన్యా విగ్రహం, స్వామివారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఈ పుట్ట ప్రాంతంలో స్వామివారు వెలిసి ఉన్నారు. స్వామివారి ఆకృతి కోసం ఇక్కడ భక్తుల సహకారంతో నాగదేవతలను ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి నాగదేవత విగ్రహం ఇక్కడే వెలిసి ఉంది. ఈ విగ్రహం ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శ్రీ సంతానకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బూరుగడ్డ, మాచవరం. ఈ గ్రామంలో 11వ శతాబ్దం నుంచి శ్రీ నల్ల చెరువు కట్టపై వేచేసినటువంటి స్వామివారు అమ్మవార్ల దేవస్థానం నందు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామివారి విశేషమైన రోజుల్లో కార్తీక మాసం నెలమంతా కూడా అమావాస్య కార్తీక మాసం ప్రారంభం నుంచి నెలంతా కూడా స్వామివారిపై ప్రత్యేకమైనటువంటి సూర్య భగవానుడు తన సూర్యకిరణాలతో వెదజల్లుతూ స్వామివారిపై ప్రత్యేకంగా తాకడం విశేషమైన స్వామివారిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఇటు దేవాలయంలో ప్రతి వారము కూడా సోమవారం రుద్రాభిషేకాలు, అదేవిధంగా కార్తీక మాసం శివరాత్రి రోజుల్లో శాంతి కళ్యాణాలు, అదేవిధంగా దేవాలయంలో స్వామివారి అమ్మవార్ల యొక్క అనుగ్రహంతో సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, అదేవిధంగా స్వామివారి అమ్మవారి అనుగ్రహం వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా సుఖ సంతోషాలతో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ఇటు దేవాలయంలో 11వ శతాబ్దం నాటి దేవాలయం కావటం కావున ఇక్కడ ఉన్నటువంటి నాగకన్యలు, అదేవిధంగా స్వామివారి చెరువు కట్టపై ఉండటంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి వెలసి ఉండటం జరుగుతుంది. మరి స్వామివారి ఎదురుగా నల్ల చెరువు ఉంటుంది. ఇటు చెరువు కట్టపై ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము, అదేవిధంగా పక్షుల కిలకిల రాగాలతో అలరాలుతూ ఉంటుంది. మరి దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారికి నిలువు నేత్రం కలదు.